హలో పీపుల్. సో ఈ రోజు ప్రాన్స్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రాన్స్ని మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంకా నిమ్మకాయ కూడా మంచిగా స్క్వీజ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టుకునేటట్టు మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ముందు రోజు నైట్ మనం మ్యారినేట్ చేసుకుంటే అవంతా స్పైసెస్ అనేవి ముక్కలకి పట్టుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ కోసం అని చెప్పి నేను ఒక 3 ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసుకున్నాను. అంతే టమాటో కూడా ఇలానే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని అందులో సాజీరా, ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా కోసం చెక్క, లవంగం, సాజీరా ఇంకా ఇలాచి కూడా వేసుకొని పచ్చగా దంచుకొని ఇది మనం ఆనియన్ దాంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని అది రా స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. సో ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీలో కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా పచ్చి ధనియాల పొడి, కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, గ్రేవీ టేస్ట్ కోసం అని చెప్పి నేను కొంచెం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదు. ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే అది కుక్ అవుతుంది అనమాట. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే దాని లోపల ఉన్న వాటర్ వచ్చేసి బయటికి ఇలా మంచిగా అదే బాయిల్ అయి కుక్ అయిపోతుంది. సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం వాటర్ అన్ని పోయి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్రాన్స్ రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలో, చపాతీలో చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. సో నార్మల్ గా ప్రాన్స్ అయితే బాయిల్ చేస్తారు, నేనైతే ఇలా చేశాను అనమాట. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.